అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్ వంటిల్లు నేస్తం. ఈరోజు వచ్చేసి నేను మీకోసం అయితే టేస్టీ మటన్ కర్రీ అయితే చూపించబోతున్నాను. ఎలా చేశానో చాలా గ్రేవీగా చాలా టేస్ట్గా అయితే వచ్చింది. సో నేను ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 30 kg అయితే మటన్. సో అందుకోసం అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ అయితే నేను బాండీ అయితే పెట్టేశాను. కడాయి పెట్టేసి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను. మటన్ని ఫ్రెష్గా వాటర్తో అయితే కడిగేసి పెట్టానండి. మనం ఎప్పుడైనా నాన్ వెజ్ కడిగేటప్పుడు అందులో కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసి కడిగితే ఏ స్మెల్ అనేది కూడా రాదు. సో ఆయిల్ అయితే వేగాక అందులో హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసాను. ఒక 2 నుంచి 3 ఇలాచి, లవంగా, సాజీరా ఇంకా బిర్యానీ ఆకు అయితే వేసాను. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకోవాలండి. మనకు గ్రేవీ రావాలంటే ఆనియన్ వచ్చేసి పెద్ద సైజులో ఉంటే గ్రేవీ థిక్గా వస్తుందన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే వేయించాలి. ఒక 2 నుంచి 3 అయితే మిర్చి వేసాను చీల్చి. కొద్దిగా కరివేపాకు, ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఆనియన్స్ అన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ ఎంత మంచి కలర్ వస్తే మనకు గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది. ఒక స్పూన్, పెద్ద స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. చూడండి మంచిగా అయితే వేగుతున్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనం క్లీన్ చేసుకున్న మటన్ అయితే అందులో వేసాను. అంతా ఒకసారి కలిపేసి కాసేపు అలాగే ఉంచాలి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అయితే ఉంటే సపోర్ట్ చేయండి. ఓకే, లైక్ చేసి. ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు వేయాలి. ఆయిల్లోనే ముక్క బాగా మెత్తగా ఉడకాలండి. సో ఒక్కొక్కటి వేసాక కొద్దిసేపు అయితే మనం వెయిట్ చేస్తూ వేయాలి. వెంటనే అన్నీ వేయద్దు. ఎప్పుడైనా మటన్ కాబట్టి కొంచెం టైం ప్రాసెసే కదా. ఇప్పుడు పెద్ద సైజు టమాటో అయితే వేసాను. చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది.
మనం కారం ఉప్పు వాటర్ వేయకన్నా ముందే టమాటా వేస్తే అది మెత్తగా ఉడికిపోతుంది కదండి. సో అందుకే ఫస్ట్ వేసాను అనమాట. టమాటా అయితే సాఫ్ట్గా వచ్చేసింది. ఇప్పుడైతే కారం వేయాలి. ఫోర్ స్పూన్స్ దాకా అయితే కారం వేసానండి. ఇంకా సరిపడా అయితే గల్లుప్పు వేసాను. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. వెంటనే వాటర్ వేయొద్దండి. కారం అంతా కూడా ముక్కకు పట్టేటట్టు కొద్దిసేపు అలాగే ఉంచాలి లో ఫ్లేమ్లో. కొద్దిగా గరం మసాలా వేయాలి. కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసానండి. టేస్ట్ కోసం ఇంకా గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. అంతా కూడా చక్కగా కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే ఆగాలి. కాజు అయితే వేసానండి నేను, ఆప్షనల్గా అది నచ్చితే వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మనకి ఏదైనా కొంచెం కారంగా అయినా కూడా అది ఫ్లేవర్ అనేది తగ్గిస్తుందండి. అసలు చికెన్లో కానీ మటన్లో కానీ కాజు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో అప్పుడప్పుడు వేసుకుంటానండి, రెగ్యులర్గా వేయను. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేస్తూ కలపాలి. ఇంకా ఇంకొన్ని వాటర్ అయితే వేసి ఉడికించాలండి కర్రీని. నేను చేసే ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి. ఓకే, చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే ఉడికేసింది. లాస్ట్లో అయితే ఇంకా ధనియా పౌడర్ వేయాలండి. 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసాను. మనం కాజు వేసాము, ఇంకా కోకోనట్ పౌడర్ కూడా వేసాం కాబట్టి కొంచెం వాటర్గా ఉన్నప్పుడే దించాలండి. లేదంటే దించేసిన వెంటనే దగ్గరికి పడిపోతుంది అనమాట కర్రీ. కంప్లీట్గా దగ్గర అయ్యాక దించవద్దు, ఎప్పుడైనా కొంచెం ముందుగానే దించాలి. చూసారు కదండి, టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయింది. లాస్ట్లో గార్నిష్ కోసం అయితే కొత్తిమీర వేసానంటే అంతే అండి. చాలా టేస్టీగా మటన్ కర్రీ చేశాను. ఓకే, నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి. ఓకే, చూసారు కదా ఎలా అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
నా వీడియోని ఇంతవరకు చూస్తే మీకు నచ్చుతుంది. చూసినట్టయితే ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.